యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ వాలి ఎందుకిలా చేస్తున్నాడో ఏమో. అసలు వాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అరిచి అరిచి అలుపు. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు అని అడిగావంటే ఏదో విషయం చెప్పడానికి వచ్చావని అర్థం అవుతోంది. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, మన రాజేకి తొందరగా నిద్రపోయే అలవాటు ఉందంట. అయితే నన్నేం చేయమంటావురా? వెళ్ళి జోలపాట పాడమంటావా? అది కాదమ్మా, తనకి ఒంటరిగా ఉంటే నిద్ర పట్టదంట. ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. ఏంట్రా నువ్వనేది? అబ్బా, ఇలాంటివన్నీ తల్లితో కొడుకు ఎలా చెప్తాడమ్మా? అర్థం చేసుకోవాలి. ఏంట్రా అర్థం చేసుకునేది? అసలు నీ బాధ ఏంట్రా? దేవుడా, ఈ బాధ పగవాడు కూడా రాకూడదు. సరే, అర్థమయ్యేలా చెప్తాను విను. కొత్తగా పెళ్ళైన అమ్మాయి హాల్లోనో వంటగదిలోనో ఏం బాగుంటుంది? వాలి భార్యని అలా వదిలేశాడేంటని ఇంట్లో పనివాళ్ళు అందరూ ఏమనుకుంటారు? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? పోయి వెళ్ళి మేడ మీద పడుకోమని చెప్పు. ఎండాకాలం కదా, చల్లగా గాలుస్తుంది, హాయిగా పడుకోమని చెప్పు. అయ్యో అమ్మా, నీకు అర్థం చేసుకునే బుర్ర లేదా? నాకు చెప్పడం చేత కావడం లేదా? ఇద్దరు మొగుడు పెళ్ళాలం, ఒకే గదిలో పడుకోవాలి కదా. తను ఇక్కడే నా దగ్గరే పడుకుంటుందని చెప్తున్నా. ఏంటి? ఇక్కడ పడుకుంటుందా? మా నేనెక్కడ పడుకోవాలి? అంటే నన్ను బయట పడుకోమంటున్నావా? అమ్మవి, నా నోటితో నేనెలా చెప్పగలను? అర్థం చేసుకోవాలి కదా. రేయ్, నువ్వు ఓ పని మనిషి కోసం? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? తను పని మనిషి కాదు, నా భార్య, నీ కోడలు. వెళ్ళమ్మా, వెళ్ళు, తను వచ్చేస్తుంది. వెళ్ళమ్మా, తను వచ్చేస్తుంది. ఒరే, ఇలా తయారయ్యావేంట్రా? దానికోసం కన్న తల్లి నన్ను బయటకు వెళ్ళమంటున్నావా? నేనెళ్ళి ఎక్కడ పడుకోవాలరా? ఎక్కడే ఉందమ్మా, హాల్లోనూ, లేదంటే చల్లగా లేస్తుందన్నావు కదా, మేడ మీదకి వెళ్ళి పడుకో. అది ఒక గది ఉంది కదా, ఎప్పుడు తాళం వేసి ఉంటుంది. రే, అది స్టోర్ రూమ్ రా. నన్ను స్టోర్ రూమ్ లో పడుకోమంటున్నావా? కన్న బిడ్డ సంతోషం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. నువ్వు ఈ బెడ్రూమ్ త్యాగం చేయలేవా? పదమ్మా, పద పద. వాలి, ఇదేం బాగులేదురా. అమ్మా, బాగుంటుందమ్మా. సామాన్లు పక్కకు జరిపి పక్కన పరుపేసుకుని పడుకున్నావంటే హాయిగా ఉంటుంది. అయినా నిద్రలోకి జారుకున్నాక ఎక్కడ పడుకున్నామో ఏం తెలుస్తుంది? ప్లీజ్ అమ్మా, వెళ్ళమ్మా. అదిగో రాజలక్ష్మి వచ్చేసింది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. రా రాజలక్ష్మి, రా. ఏమండి, పర్లేదు, బయట పడుకో. పర్లేదు పర్లేదు, నేనే వెళ్తా. పర్లేదు రాజలక్ష్మి. రాజలక్ష్మి, నువ్వు ఆగు. అమ్మా, చూసావా రాజీ ఎంత మంచిదో? నీకోసం తను బయట పడుకుంటా ఉంటుంది. అలాంటిది తన కోసం నువ్వు బయట పడుకోలేవా? నేనేం చేసినా అందులో అర్థం పరమార్థం ఉంటుంది. అర్థం చేసుకో. ఏరా, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అదే కదా నీకు చెప్తున్నాను, అర్థం చేసుకోని. మరో మాట ముందే చెప్పాలి కదా. నేను వెళ్తాను గాని తెల్లారిసరికి మొత్తం పూర్తయిపోవాలి. అయిపోతుందమ్మా, నా ప్లాన్ పక్కాగా అమలు చేస్తాను. సరే, నువ్వు వెళ్ళు. సరే, పద పద. ఇంత తొందరగా ఈయనలో మార్పులా వచ్చింది. అత్తయ్యలో కూడా ఇలాగే మార్పు వస్తే చాలా బాగుంటుంది. స్టోర్ రూమ్ లో కాదురా, ఫుట్పాత్ మీద పడుకోమన్నా పడుకుంటాను. ఓకే, వెళ్ళు. ఒరే వాలి, ఏంట్రా ఇది? లైట్లు పనిచేయట్లేదు, ఫ్యాను పనిచేయట్లేదు. లోపల ఎలా పడుకోవాలరా? మొత్తం చీకటిగా ఉంది. అబ్బా, ఇప్పుడే కదమ్మా ఫుట్పాత్ అయినా పర్వాలేదన్నావు. అసలేం చేస్తున్నారక్క వీళ్ళు? అత్తే ఇక్కడికొచ్చి స్టోర్ రూమ్ కీస్ తీసుకుని మరీ వెళ్లారు. అసలేం చేయబోతున్నాడు ఇవాలి? సర్లే, నా పాటలేవో నేను పడతానులే. అయినా ఈ ఒక్కరోజే కదా, రేపటి నుంచి అది ఉండదు కదా. కానీ జాగ్రత్తరా, నువ్వేం చేసినా కూడా నువ్వు చేసినట్టుగా ఉండకూడదు. అలాగేలేమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి పడుకో. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావురా? చెప్తే వర్కౌట్ కావడం లేదమ్మా, ఈసారి చెప్పకుండా చేస్తా చూడు. సరే, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు, డోరు దగ్గరికి వేసుంచుతా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు.
అమ్మా నేను టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తాను. ఆ, సారీ అమ్మా, నా ప్లానింగ్ వేరు, నీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, రెండింటికి సెట్ అవ్వదు. కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి, తప్పదు. అమ్మో ఇదేంటిది మరి ఇంత చీకటిగా ఉంది? రే వాలి, ఇదేంటి లాక్ చేసి వెళ్ళాడు? ఒరే వాలి, వాలి, ఒరే వాలి, తలుపు తీరా. రేయ్, తలుపు తాళం వేసి వెళ్ళిపోయావంట్రా వాలి. పొరపాటున వేశాడా, కావాలని వేశాడా? వాలి, కావాలనే వేసుంటాడు. అంటే నేను బయటికి రాకూడదని గడియ పెట్టేశాడా? అంటే రాజలక్ష్మిని చంపడానికి ప్లాన్ వేయడంలేదా? పెళ్ళాంతో గదిలో పడుకోవడానికి అమ్మనే మోసం చేశాడు. వాలి, ఒరే వాలి, ఇంత చీకటి గదిలో ఎలా పడుకోవాలరా దేవుడా? అమ్మా, కొడుకు కోసం సర్దుకుపోతానని చెప్పాను, ఈ గొప్ప కొడుకు కోసమా? రే వాలి, డోర్ తీరా. అసలే ఆస్తమా, ఈ దుమ్ములో పొద్దున వరకు ఉంటే ఉంటానో పోతానో తెలీదు. ఏది ఏమైనా వాలి ఇంకా రాజ్యలక్ష్మి కొంగు పట్టుకుని తిరగడం మాత్రం ఖాయమక్క. నువ్వన్నావంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంటికి ఏం మాయ చేసావు వైదేహి? వాలి ఇలా మారిపోయాడు. మాయం లేదక్క. రాజ్యలక్ష్మి లేకపోతే జీవితం లేదు అన్న జీవిత సత్యాన్ని తెలుసుకున్నట్టున్నాడు, మారిపోయాడు. స్వాహ అత్తయ్యని కూడా బాలినే మార్చుకుంటాడు. ఎలాంటి వారైనా పెళ్ళైతే మారిపోతారంటారు. అది నిజమని వీడి విషయంలో రుజువైంది. ఈ మార్పిలాగే ఉంటే చాలు. బావా, ఇక్కడున్నావా? రోజు చిట్టితల్లితో మాట్లాడటం కోసం, చందమామ కోసం నేను చూసేదాన్ని. ఈరోజు నువ్వు చూస్తున్నావా? సరే, స్వీట్ తినకుండా వచ్చో, తీసుకో బావా. తినాలనిపించట్లేదు, మూడేం బాగోలేదు వైదేహి. నేను చెప్పేది వింటే మూడు మొత్తం సెట్ అయిపోతుంది. నిజంగానే తింటావు బావా. ఏంటి? మన ప్లాన్ సక్సెస్ బావా. వాలి రాజ్యలక్ష్మి కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. మధ్యాహ్నం నా భార్య పని మనిషి కాదు అన్నాడు, తెలుసు కదా. అది కాదు బావా, ఇప్పుడు అంతకు మించి రాజ్యలక్ష్మిని తన గదిలో పడుకోబెట్టి స్వాహ అత్తయ్యని స్టోర్ రూమ్ లోకి నెట్టేశాడు. అవునా? మరి స్వాహా పిన్ని ఒప్పుకుందా? ఒప్పుకుంది బావా. తను కూడా తన కొడుకు సంతోషం కోసం సర్దుకుపోతానని వెళ్ళిపోయింది. ఇక మీదట వాలి స్వాహాల నుంచి ఎవ్వరికి ఏ ఆపద ఉండదు అనిపిస్తోంది. ఈ సంతోష సమయంలో స్వీట్ తిన్ బావా. వాలి నిజంగా మారితే అంతకన్నా కావాల్సింది ఏం లేదు వైదేహి. అదే జరిగితే ఆ క్రెడిట్ మొత్తం నీదే. నువ్వు తిను బావా. అయినా ఈ క్రెడిట్ నాది కాదు బావా, మనది, మన ఇద్దరిది. ఇక వాలి సమస్య తీరిపోయినట్టే. ఇక మిగిలుండేది ఆ శాపమే. అది కూడా తొలగిపోతే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. నిజమే, కానీ ఆ శాపం తీరాలి అంటే నగలు ఎక్కడున్నాయో తెలియాలి. కానీ వాటి జాడ ఎలా తెలుసుకోవాలి? ఎలాగో తెలియడం లేదే. లేదు బావా, గురువుగారు చెప్పిన గడువు కంటే ముందే దొరుకుతాయి. నాకా నమ్మకముంది. ఏమో, మన చిట్టి తల్లి దారి చూపిస్తోందేమో. చిట్టి తల్లి, అమ్మా. చిట్టి తల్లి. బావా, ఇప్పుడే చిట్టి తల్లి గురించి అన్నాం కదా, పిలుస్తుంది చూడు.
అమ్మా చిట్టి తల్లి, అమ్మా ఇంట్లో మారారు అనుకున్న వాళ్ళంతా మారుతున్నారు, కానీ ఆ శాపం పోయే దారి తెలియడం లేదు. నీకేదైనా తెలిస్తే చెప్పు తల్లి. నీ అమ్మా నాన్నల్నే కాదు, మన వంశాన్నే కాపాడిన దానివవుతావు. చెప్పు చిట్టి తల్లి. ఆ శాపానికి పరిష్కారము ప్రాణాపాయము రెండూ గుడిలోనే ఉన్నాయమ్మా. ఏంటమ్మా నువ్వనేది? శాపం వల్ల వచ్చే ప్రాణాపాయము దానికి పరిష్కారము రెండూ గుడిలోనే ఉన్నాయి. వైదేహి, పాప ఏం చెప్తుంది? శాపానికి పరిష్కారం గుడిలోనే ఉందంట బావా. అవునా? అంటే దేవుడి నగలు గుళ్ళోనే ఎక్కడో ఉన్నట్టే కదా? ఏమో బావా, నగలే ఉన్నాయో లేక ఆ నగల గురించి తెలిసే దారి దొరుకుతుందో, కానీ అదే గుళ్ళో ప్రాణాపాయం కూడా ఉందంట బావా. ప్రాణాపాయమా? అవును బావా, శాపం వల్ల ప్రాణాపాయం ఉందని గురువుగారు చెప్పారు కదా, అది గుళ్ళోనే ఉన్నట్టుంది. ఇవన్నీ నిజమైతే వదిన చెప్పినట్టు నాన్న ఆత్మ కూడా నిజమే అయింటుంది వైదేహి. నాన్నకి ఆ నగల గురించి అపాయం గురించి తెలిసే ఉంటుంది. అవును బావా, కానీ మావయ్య గారి ఆత్మని బంధించామంటున్నారు. ఎలా విడిపించాలో తెలుసుకోవాలి. చిట్టి తల్లి, మీ తాతయ్య మనల్ని కాపాడుతున్నారని ఊర్మిళ పెద్దమ్మ చెప్పింది నిజమేనా? ఎక్కడున్నారు? నిజమే అమ్మా, రోజు నా దగ్గరికి వచ్చి అన్ని చెప్పేవారు. ఏదన్నా ఆపద ఉంటే నీకు చెప్పమనేవారు. దారులన్నీ మూసేశారని చెప్పానుగా, తాతయ్యని బంధించేశారు. అవునా బావా? చిట్టి తల్లి కూడా అదే చెప్తోంది. మావయ్య గారి ఆత్మ మనల్ని కాపాడుతూ మన మధ్య ఉండేది, కానీ ఉర్మిళ అక్క చెప్పినట్టు మావయ్య గారిని బంధించేశారు. చిట్టి తల్లి చెప్పిందంటే నిజమే. నాన్నకి నగల గురించి తెలుసుంటుందేమో అడుగు. చిట్టి తల్లి, తాతయ్యకి ఆ నగలెక్కడున్నాయో తెలుసా? దైవాజ్ఞ కదమ్మా, తాతయ్యకు తెలిసినా చెప్పలేరు. అర్థమైంది చిట్టి తల్లి. బావా, దైవాజ్ఞ అంట. మావయ్య గారికి తెలిసినా చెప్పకూడదంట. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నా చెప్పలేదు. లేదంటే ఎప్పుడో మనకి తెలిసేలా చేసి శాప విమోచనం కలిగేలా చేసుండేవారు. కానీ గుళ్ళో పరిష్కారం దొరుకుతుందని చెప్తుంది కదా బావా. కానీ అక్కడే ప్రాణాపాయం కూడా పొంచి ఉందని చెప్తుంది కదా. గుడికి వెళ్ళకపోయినా శాపం వల్ల అపాయం తప్పదు కదా బావా. అప్పుడు అపాయమైనా పరిష్కారం కోసం ప్రయత్నించటం మంచిదే కదా. నేనొక్కదాన్నే గుడికి వెళ్తాను బావా. నువ్వా? అవును బావా, ఒక్కదాన్నంటే ఒక్కదాన్ని కాదు. నాకు తోడుగా మన చిట్టి తల్లుంది కదా, నాకు సహాయం చేస్తుంది. అపాయం ఏ రూపంలో వచ్చినా తెలుసుకుంటుంది. వెళ్తాను బావా, ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుంటాను. నగలు తీసుకుని వస్తాను. వద్దు వైదేహి, ఆ శాపం విషయంలో వరంగా ఉన్న పాప కూడా ఏమీ చేయలేదని గురువుగారు చెప్పారు కదా. ఆ సాహసం మాత్రం వద్దు. నేనే ఆలోచిస్తాను. ఆ పరిష్కారమేంటో నేనే తెలుసుకుంటాను. నిన్ను చిట్టి తల్లిని ఆపదలోకి నెట్టలేను. తాగండి. చెప్పాను కదా, నువ్వు తాగిస్తేనే నేను తాగుతాను. అరగంట నుంచి ఇలాగే అల్లరి చేస్తున్నారు. నువ్వు కూడా అరగంట నుంచి తాగించడం లేదు కదా. సరే, తాగించడంటే చెప్పు, బయటకు వెళ్ళిపోతా. వద్దు, తాగిస్తాను. అలా అన్నావు, బాగుంది. తాగించు. అవును, ఎవరైనా పాలు తాగుతారు, మీరేంటి మజ్జిగ తాగుతున్నారు? మొదటి రాత్రి అయితే పాలు, మళ్ళీ రాత్రి కదా మజ్జిగైతే బాగుంటుందని. ఏంటి పిచ్చి రాజీ, పాలైతే పంచుకోవచ్చేమో, అదే మజ్జిగైతే మత్తెక్కిస్తుంది. ఆ మత్తు నా ఎదురుగా ఉన్న ఈ మత్తు కలిస్తే
మావయ్య గారు మనిషిగా మన మధ్య లేకపోయినా కానీ ఆత్మరూపంలో మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇదిగో వీళ్ళే మావయ్య గారి ఆత్మని ఎక్కడో బంధించారు. అత్తయ్య, ఆయన ఆత్మని ఎలాగైనా విడిపించాలత్తయ్య. ఆయనే మనల్ని ఇప్పుడు ఈ గండ నుంచి గట్టెక్కించగలరు. మన రాజగురువుల్ని ఏమైనా సంప్రదిస్తే ఆయన ఏదైనా దారి చూపిస్తారేమో. ఆయన వల్ల జరిగేదే అయితే మనం అడగాల్సిన అవసరం లేదు కౌసల్య. ఆయనే తెలుసుకుని వచ్చుండేవారు. ఆయన ఇప్పుడేం చెప్పలేకపోవచ్చు అత్తయ్య, కానీ వేరే ఎవరైనా ఆత్మల నుంచి చెప్పించొచ్చు కదా. లేదా వేరేదైనా పూజలు జరిపిస్తారేమో. ఒకసారి గురువుగారితో మాట్లాడదాం. వైదేహి, వైదేహి, వైదేహి! అమ్మా, వైదేహి ఏమైనా కనిపించిందా? వైదేహి కింద లేదు నాన్నా, పైనే ఉండాలే. పైన లేదమ్మా. అయినా ఎక్కడికి వెళ్ళింది? ఏమైందమ్మా? ఏమైంది దేవాంశ్? వైదేహి ఊర్మిళ బయటికి వెళ్ళారు కదా దేవాంశ్. బయటికా? కొంపతీసి గుడి దగ్గరికి గాని కాదు కదా? అవునానమ్మా, వైదేహి ఏదో మందు కావాలని ఆయుర్వేదం షాప్కి వెళ్ళాలంటే ఊర్మిళ తోడుగా వెళ్ళింది. పరిస్థితులు బాగోలేదు, ప్రమాదాలు పొంచున్నాయని తెలుసు కదా. వాళ్ళిద్దరూ బయటికెందుకు వెళ్ళడం? అవును, ఏదైనా కావాలంటే తెప్పించుండేవాళ్ళం కదా, ఎందుకు వెళ్ళనిచ్చావు? నేను వద్దనే చెప్పాను నాన్నమ్మా. పక్కనే కదా వెళ్ళొచ్చేస్తామన్నారు. చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఒక్క మాటన్నా నాతో చెప్పుండాల్సింది కదా. ఎందుకు దేవాంశ్ అంత కంగారు పడుతున్నావు? అది అన్నయ్య, వైదేహి ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కసారి వదిలికి కాల్ చేయి. లిఫ్ట్ చేశారన్నయ్య? ఫోన్ కలవట్లేదు దేవాంశ్. గుడి దగ్గరే సిగ్నల్స్ ఉండవు అంటే గుడి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటారా? గుడికా? అప్పుడు గుడికే వెళ్తున్నామని చెప్పుండేవారు కదా. ఎందుకంటే నేను గుడికి వెళ్ళొద్దు అని చెప్పాను, అందుకే చెప్పకుండా వెళ్ళుంటారు అనిపిస్తుంది. గుడికెందుకు వెళ్ళొద్దన్నావు నాన్నా? గుళ్ళో శాపానికి పరిష్కారం ఉందని వెళ్తానంది, కానీ అదే గుళ్ళో ప్రమాదం పొంచి ఉందని తనే చెప్పింది. అందుకే వెళ్ళొద్దు అని చెప్పాను, కానీ పరిష్కారం కోసం ప్రమాదానికి ఎదురెళ్ళినట్టుంది. అయినా గుడికి వెళ్ళారో లేదో తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడతావు దేవాంశ్? లేదన్నయ్య, గుడి దగ్గర మాత్రమే ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఊర్మిళ తోడుగా ఉందిగా. ఇప్పుడే మెసేజ్ చేస్తాను, వెంటనే వచ్చేయమని చెప్తాను. ఒకవేళ సిగ్నల్స్ వచ్చి మెసేజ్ చూస్తే వచ్చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 మహదేవ. వైదేహి, మనం గుడికొస్తున్న విషయం దేవాంశ్ గాని ఇంట్లో వాళ్ళకి గాని ఎందుకు చెప్పలేదు? గుడికి వెళ్తున్నామంటే దేవాంశ్ ఎందుకు వద్దంటాడు? అసలే ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఇలా మనం బయటికి వచ్చామని తెలిస్తే ఇంకెంత భయపడతారు. ఆ భయం నుంచి విముక్తి కోసమే ఇక్కడికొచ్చామక్క. అన్ని సమస్యలకి పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. ఏంటి పరిష్కారమా? అవునక్క, మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శాపానికి, మన కుటుంబంలో జరుగుతున్న ఆపదలకు, అకాల మరణాలకి అన్నింటికీ పరిష్కారం ఇక్కడే ఉంది. ఈ గుళ్ళోనే ఉంది. నిజంగా ఇక్కడే ఉందా? అవునక్క. మరి అంత నమ్మకంగా తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా. చెప్తే రానివ్వరు. రానివ్వరా? ఎందుకు? మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందంటే ఎందుకు రానివ్వరు? కారణమేంటి వైదేహి? వచ్చినప్పటి నుంచి నా కుడిక నాదురుతోనే ఉంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. ఏం జరుగుతుంది వైదేహి? చెప్పు. క్షమించక్క,
నీకు నిజం చెప్పకుండా తీసుకొచ్చాను. పరిష్కారంతో పాటు ప్రమాదం కూడా ఇక్కడే ఉంది.